సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ ఎస్విసికి ఒక బాలు అలా పైకి ఎగరబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, సంక్రాంతికి వస్తున్నాం. జూలై 4th తమ్ముడితో రిజల్ట్ మాకు అర్థమవుతుంది. పోతే ఈ ఇయర్ మాకు చిన్న లోటు, గేమ్ చేంజర్ రామ్ చరణ్తో సూపర్ హిట్ తీయలేకపోయామని ఒక చిన్న గిల్ట్ ఉంది. తొందరలోనే రామ్ చరణ్తో కూడా ఒక సూపర్ హిట్ సినిమా తీయటానికి ప్రయత్నాలు మొదలైనవి. ఆ తొందరలోనే అనౌన్స్ చేస్తాం. సో నేను ఎక్కువ మాట్లాడాను కాబట్టి నేను కొద్దిగా షార్ట్గా మాట్లాడి నేను దీన్ని ముగించేస్తాను. జూలై 4th వస్తున్నాడు సినిమా తమ్ముడు. ఈ సినిమా హిట్ కావాలని నేను బలంగా కోరుకునేది ముగ్గురు కోసమండి. ఫస్ట్ ఒకటి మా డైరెక్టర్ వేణు శ్రీరామ్. తను పడ్డ కష్టం ఫ్రమ్ పాస్ట్ 2 years ఎంతో నా ఒక్కడికి తెలుసు. సో అదంతా డీటెయిల్గా నేను జూలై 4th మాట్లాడతా. అండ్ సెకండ్ వచ్చేసి నన్ను ఇష్టపడే వాళ్ళు, నా అభిమానులు కానివ్వండి, లేదంటే కామన్ ఆడియన్స్, నాకు హిట్ వస్తే ఆనందపడేవాళ్ళు, ఫ్లాప్ వస్తే బాధపడేవాళ్ళు. లాస్ట్ కొన్ని సినిమా వచ్చి మిమ్మల్ని నేను హ్యాపీగా చేయలేకపోయాను. బట్ డెఫినెట్లీ జూలై 4th తమ్ముడు మీ అందరిని హ్యాపీ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో అదే అండి, సారీ ఫర్ ద లాస్ట్ ఫిల్మ్స్. ఇప్పటి నుంచి మంచి సినిమాలతో ముందుకు వస్తుంటాను. ఐ ప్రామిస్ యూ ఆల్ దాట్. అండ్ థర్డ్ది, ఐ వాంట్ మై ఎంటైర్ ఫ్యామిలీ టు కమ్ టు ద స్టేజ్. ఒక్కసారి జస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఎవ్రీబడి. ఒక్కసారి అందరూ, వర్ష అండ్ లేయ గారు, సత్య నాకు మామూలుగా సినిమా హీరో ఈజ్ అ హీరో మెయిన్, డైరెక్టర్ మెయిన్ అండ్ ప్రొడ్యూసర్స్ మెయిన్. అండ్ సేమ్ వేస్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డ వర్ష చెప్పినట్టు కష్టపడ్డ మా కెమెరా టీమ్, ఆర్ట్ డిపార్ట్మెంట్కి స్పెషల్ థ్యాంక్స్. బట్ ఐ వాంట్ థ్యాంక్స్ స్పెషల్లీ ఈ ఆర్టిస్టులు అందరినీ. ఎందుకంటే 80 days ఫారెస్ట్లో, దాంట్లో 30-40 నైట్స్ ఉంటాయి, 40-50 డేస్ ఉంటాయి. చెప్పులు లేకుండా, ఏం లేకుండా, జ్వరాలు వచ్చిన, ఫుడ్ పాయిజనింగ్ అయినా, కాళ్ళు కట్ అయినా, ఏమైనా కూడా ఎవ్రీడే మార్నింగ్ 7 షార్ట్ అంటే ఎవ్రీడే టు బీ ఆన్ సెట్స్ బై 6 o'clock. అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ టు వర్క్ వెరీ హార్డ్, ఇంక్లూడింగ్ ది స్మాల్ కిడ్స్. ప్రతి ఒక్కరు వీళ్ళు లేకుంటే సినిమా మధ్యలో ఎప్పుడూ అయిపోయేది. మధ్యలో వీళ్ళు పారిపోయేవాళ్ళు మా డైరెక్టర్ పెట్టే టార్చర్కి. కానీ ఎంత పెట్టినా కూడా తట్టుకొని అందరు నిలబడి ఈ సినిమా అవడానికి వీళ్ళు వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద మూవీ. సో ఐ వాంట్ యు ఆల్ టు గివ్ దెమ్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. థ్యాంక్ యూ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, ప్లీజ్ గుడ్ ఆన్. అండ్ నేను లాస్ట్ కొన్ని నెలల్లో కొంచెం లో ఉన్నాను. బట్ నాకు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మా శిరీష్ గారు అండ్ రాజ్ గారు నాకు బూస్ట్ ఇస్తూ, నన్ను కాన్ఫిడెన్స్ పెంచుతూ, లేదు మనం కొడుతున్నామని ఎక్కువ నాకు శిరీష్ గారు ప్రతిసారి ఒక మాట అంటారు. ఆ మాట నేను జూలై 4th చెప్తాను, ఇప్పుడు నేను మాట్లాడను. సో థ్యాంక్ యూ అంకుల్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నా ఇంట్రడక్షన్ అవసరం లేకుండా స్ట్రైట్ అవే మైక్ తీసుకొచ్చి మీకు ఇచ్చేశారు. జూలై 4th ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్. మీరందరూ చెప్పినట్టు ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ వెరీ గుడ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ ఫర్ ష్యూర్. శిరీష్ గారు, సెంటిమెంట్ వైజ్గా ఏంటంటే మీరు ఎప్పుడైతే మాట్లాడతారో సినిమా హిట్ అవుతుంది సార్. కాబట్టి మీరు ఏదైనా మాట్లాడాల్సిందే. గుడ్ ఈవినింగ్. తమ్ముడులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఫస్ట్ వేణు, ఈ సినిమా రేపు ఎంత హిట్ అయినా క్రెడిట్ నీదే. నువ్వు పడ్డ కష్టం, ఈ సినిమాకి 1 man షో. ఈ సినిమాకి మేము చేసింది తక్కువ, నువ్వు చేసిందే ఎక్కువ. ఈ సినిమా సక్సెస్ అనేది నీది. సక్సెస్ కొడుతున్నాం, గట్టి కొడుతున్నాం. అది రేపు 4th తర్వాత ఇదే స్టేజ్ మీద మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాం. నితిన్, నాకు తెలిసి నువ్వు అంతగా ఎంజాయ్ చేసింది జయం ఉండొచ్చు, తర్వాత గుండె జారి గల్లంతై ఉండొచ్చు. కానీ ఆ రెండింటిని మించి ఈ సినిమాని నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఇది కన్ఫామ్. యాజ్ ఏ ప్రొడ్యూసర్లుగా మేము ఇస్తున్నాను ప్రామిస్. థ్యాంక్ యూ. అండ్ బ్రో, సారీ అదీష్ బ్రో, నేను మీ రీల్స్ కొన్ని విన్నాను RRలో. అసలు చాలా బాగా ఇచ్చారు. అండ్ సినిమాకి సౌండ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సో అది జూలై 4th ఆడియన్స్లో వస్తే మీకు అదే చెప్తారు. అండ్ రాజ్ బ్రో, మీ మిక్సింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మా గోవన్ సార్, మీ మేకింగ్ అయితే అసలు సదిరిపోయింది. సినిమాలో మీ ముగ్గురి వర్క్ విల్ స్టాండ్ అవుట్ వన్స్ దే సీ ఆన్ ద బిగ్ స్క్రీన్. ఈ స్మాల్ స్క్రీన్లో అర్థం కాదు, కానీ ఆ స్క్రీన్లో మట్టుకు మీ ముగ్గురు వర్క్ విల్
లిఫ్ట్ ద ఫిలిం టు నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇప్పుడు నెక్స్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అండ పెద్ద ఎన్ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. అందరికి నమస్కారం. 23, 22, 21 ఏంటి చెప్పండి? ఏంటి మా ఏజా? కాదు. నితిన్ జయం సినిమాతో 20 ఇయర్స్ కంప్లీట్ చేశాడు. దిల్ సినిమాతో 22 ఇయర్స్ కంప్లీట్ చేశాం. ఆర్యా సినిమాతో ఎంటర్ అయిన వేణు 21 ఇయర్స్ కంప్లీట్ చేశాడు. ఇట్స్ ఈజ్ ఓన్లీ కోఇన్సిడెన్స్. ఎందుకో ఆలోచిస్తుంటే నాకు అనిపించింది, ఎవరు ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చాం, అన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్తో ఎంటర్ అయ్యాం. మా బ్యానర్ పెట్టి దిల్ సినిమాతో 22 ఇయర్స్, మాకంటే ముందు 1 ఇయర్ సీనియర్ మాకు జయం సినిమాతో. సో ఆర్యా సినిమాకు జూనియర్. సో ఆ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ ఎంటర్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూగా లాస్ట్ 21 ఇయర్స్ మాతోనే జర్నీ చేస్తున్న శ్రీరామ్ వేణు. అండ్ కమ్ టు ద తమ్ముడు. ఆల్ టెక్నీషియన్స్ ప్లీజ్ కమ్ టు డయాస్. గుహన్, శేఖర్, రాధా గారు, అజనీష్ అండ్ విఎఫ్ఎక్స్ ఇన్ఛార్జ్ సూపర్వైజర్ అండ్ జొన్న విత్తుల గారు. టెక్నీషియన్స్ని ఎందుకు రమ్మన్నా అంటే, ఈ సినిమా శ్రీరామ్ వేణు తను అనుకున్న కథని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వీళ్ళందరిది బెండ్ తీశాడు. అంటే ఆ సినిమా అవుట్పుట్ వచ్చే వరకు మాకు తెలుసు ఒక్కొక్క టెక్నీషియన్స్ ఎంత కష్టపడితే అది వచ్చింది. ఫస్ట్ సమీర్ డిఓపి ఉండే, తర్వాత గుహన్. ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు మీరు, ఎందుకంటే మేము సినిమా చూసాం కాబట్టి చెప్పగలుగుతున్నాను. గుహన్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ శేఖర్, ప్రొడక్షన్ డిజైనర్. ఈ సినిమాకు ఫారెస్ట్లో కానీ ఎక్కడైనా ఒక విజువల్ న్యాచురల్గా ఉండేలాగా గుహన్ గారు డైరెక్టర్ అడిగినట్టు శేఖర్ చేశాడు. థ్యాంక్ యూ శేఖర్. తర్వాత యు ఆర్ ద లాస్ట్ పర్సన్, వెయిట్. అండ్ విఎఫ్ఎక్స్ ఈ సూపర్వైజర్. ఈ సినిమా 2 గంటల 34 నిమిషాలు ఉంటే వేణు ఈ సినిమాలో ఆల్మోస్ట్ 2 అవర్స్ విజువల్స్ విఎఫ్ఎక్స్ ఉండేలాగా చిన్న చిన్న షార్ట్స్ కానీ పెద్ద షార్ట్స్ కానీ రేపు మీరు స్క్రీన్ మీద చూస్తారు. అలాంటిది వర్కౌట్ చేసి ఆ అవుట్పుట్ తీసుకొచ్చిన విఎఫ్ఎక్స్ సూపర్వైజర్కు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జొన్న విత్తుల గారు ఇందాక మాట్లాడారు, అమ్మవారు సాంగ్ రాశారు. ఎందుకో ఈ సినిమాకి ఆ అమ్మవారు సాంగ్ వచ్చిన తర్వాతనే ఒక వైబ్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ జొన్న విత్తుల గారు. అండ్ అజనీష్. సో ఇందాక వీళ్ళు అన్న అని మాట్లాడుకున్నారు, కానీ ఈ సినిమాకు వేణు అడిగింది పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో అజనీష్ ఆల్రెడీ ఇస్ ప్రూవ్డ్. కాంతారకు కావచ్చు, విరూపాక్షకు కావచ్చు చెప్తున్నారు. ఈ సినిమా రేపు మీరు చూసినప్పుడు అర్థమవుతుంది. థ్యాంక్ యూ అజనీష్. ఈ సినిమా వేణు విజన్కి వాళ్ళందరూ అయితే దాన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళి పెట్టింది. క్రెడిట్ గోస్ టు అజనీష్. ఎందుకంటే ఈ సినిమా ఎడిటింగ్ రూమ్లో సౌండ్ లేకుండా చూశాను. సౌండ్తో పాటు రాధా గారు వీరు ఫైనల్ మిక్స్. థ్యాంక్ యూ రాధా గారు. అంటే ఆ సౌండ్ని డైలాగ్స్ని మ్యాచ్ చేస్తూ ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంతా వేణు టీమ్. ఇందాక శిరీష్ చెప్పినట్టు ఈ సినిమా టోటల్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ డైరెక్టర్. ఎందుకంటే 21 ఇయర్స్ జర్నీలో వేణు ఏంటో మాకు అనువనువు తెలుసు. ఫస్ట్ సినిమా చేసినప్పుడు కానీ, ఎంసీ అప్పుడు కానీ, వకీల్ సాబ్ అప్పుడు కానీ ఆ సక్సెస్ఫుల్ చేసుకోవడానికి స్క్రిప్ట్ రాసుకున్న దగ్గర నుంచి లాస్ట్ వరకు